ముందుగా బ్రెడ్ని ఇలా సైడ్స్ కట్ చేసుకొని 4 సైడ్స్ ఇలా కట్ చేసుకొని ఇక్కడ హాఫ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసేసుకొని బ్రెడ్లో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. ఇలా వేసుకొని 2 సైడ్స్ బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మీకు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇది షాలో ఫ్రై చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఒక 1/3 కప్పు షుగర్కి ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. వేరే స్టవ్ మీద కొంచెం ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొంచెం జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కొంచెం కిస్మిస్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం స్టిక్కీగా అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు పాలు పోసుకొని వేడి చేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు మరిగించుకోవాలి. చిటికెడు సాఫ్రాన్ వేసుకొని మరగబెట్టుకోవాలి. మంచి కలర్ వస్తుంది. ఇలా 1-2 పొంగులు వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీస్ని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. వేసేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మొత్తం బ్రెడ్కి అంతా షుగర్ సిరప్ అంతా పీల్చుకొని ఉంటుంది. సర్వ్ చేసుకొని తినేయడం అంతే. ఎంతో టేస్టీ బ్రెడ్ డబుల్ కా మీఠా రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కిత్కాస్ కిచెన్.